ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఏంటది క్యాన్వర్సింగ్ క్యాన్వర్సింగ్కి వెళ్తున్నారు కదా, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అసలు రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళ నుంచి మీరు ఎదుర్కొంటున్న ప్రశ్నలు ఏంటి? ఎందుకంటే మీది కొత్త ఫేస్. జనరల్ గా ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి తెలుసు, సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలోకి వెళ్తే కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. వాళ్ళ నుంచి మీరు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం అంటే, మాది కొంచెం ఇది సింబల్ అట్లా సింబల్స్ ఓకే, కానీ ఆ కలర్ అంతా చూస్తే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకొని వద్దు వద్దమ్మా వెళ్ళు అన్నారు. అంటే మేము ఏ పార్టీ మనుషులం కాదు అని చెప్పేసి చెప్పినాం. ఏ పార్టీ మనుషులు కాదా మీరు? సరే ఎట్లా వచ్చారు మీరు, ఎట్లా నిలబడ్డావు నువ్వు అని అంటే, నేను ఇట్లా స్వతంత్ర అభ్యర్థిగా నిరుద్యోగిని నేను ఇట్లా నిలబడ్డా అంటే, ఓ టీవీలో వచ్చేది నువ్వా అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. కాంగ్రెస్ మాకు వద్దమ్మా పోమ్మని ఎందుకు అన్నారు అంటే అర్థం కాలేదు. అక్కడ వాళ్ళకి అభివృద్ధి పథకాలు అమలు కావట్లేదట. అంటే చాలా మంది మహిళలు మనలాంటోళ్ళు మనకి గ్యాస్ రావట్లేదు, 2500 అని చెప్పారు ప్రతి మహిళకి మహాలక్ష్మి కింద. మెయిన్ అవన్నీ పథకాల గురించి చర్చిస్తున్నారు అన్నట్టు వాళ్ళు. ఈ 2500 అని ఇవి ఇవ్వట్లేదు, గ్యాస్ సబ్సిడీ అని చెప్పేసి అది ఇవ్వట్లేదు, మెయిన్ ఇవే చెప్తున్నారు ఎక్కువ. అంటే 6 గ్యారెంటీలు మీరు ఇస్తామని చెప్పారు, కానీ అవి ఆచరణలో ఉన్నాయా, అమలు అవుతున్నాయా, ప్రతి ఇంటికి అందుతున్నాయా అని చూసుకునే బాధ్యత కూడా మీదే. అది చూడకుండా ఉన్నందుకు ఆ నిర్లక్ష్యమే ఈ రోజు ఈ ఫలితాన్ని ఇస్తుంది. ఒక మనిషి అన్న తర్వాత 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిని సాటిస్ఫై చేయగలుగుతాడా? చేయలేం. మరి అది కూడా ఇంతే అనుకోవచ్చు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు అంటున్నారు అంటే ఇంకా పాలన ఉంది కదా సంవత్సరాల కొద్దీ. ఇప్పుడు నేను దానికి పాజిటివ్ దీనికి నెగిటివ్ అని మాట్లాడట్లేదు. బస్ ఫ్రీ ఏదో పెట్టేశారు, రైతులకు ఏదో పెట్టేశారు, సో అండ్ సో జరిగింది. ఇప్పుడు ఈ అసలు రాజకీయం అంటేనే పెద్ద దొంగ నాటకం. అవునవును. పెద్ద ఎట్లా అంటే అదొక ఇక వివరించుకుంటూ పోతే మనం అందరం ప్రేక్షకులం, అందులో వినడం తప్పితే మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడున్న జనాలు జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని మీకు అనిపించింది? నాకు అక్కడ చూస్తున్నప్పుడు అయితే 50-50 అనిపిస్తుంది. బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఉన్నది మాట్లాడతా. ఓకే, 50-50 అనిపిస్తుంది. ఎవరికి వేయాలన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు అక్కడ ప్రజలు. వీళ్ళకేస్తేనేమో మాగంటి గోపీనాథం గారు కొన్ని ఏరియాస్ లో ఓకే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ గారు కొన్ని ఏరియాస్ లో బెటర్ అనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి మాకు 2 పార్టీలు వద్దురా బాబు, 2 పార్టీల పరిపాలన చూసినాము అన్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, అందుకే అటు ఇటు వాళ్ళు టైఅప్ అవుతున్నారు. కాబట్టి ఆ గ్యాప్ లో మేము మా నిరుద్యోగులను ప్రూవ్ చేసుకుందాం అనే గ్యాప్ లో మేము కూడా మా ప్రయత్నం మేము చేయాలి కదా. మేము మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో జనరల్ గా ఇప్పుడు మీరు 50-50 అంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళే ఈడున్న వాళ్ళకి తాకత్ లేదు, కానీ తార్నాక నుంచి వచ్చి సపోర్ట్ చేస్తే నువ్వు ఏడుంటావో తెలియదు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు ఎగ్జాంపుల్ కి, సరే ఫోన్ చేస్తే ఆయన వాళ్ళ నాన్న ఇది నుంచి ఇక్కడ మా ఏరియాలలోనే తిరుగుతాడు, బండి మీద తిరుగుతాడు, ఎవరికి ప్రాబ్లం ఉందన్నా వస్తాడు. ఆయన మీద రౌడీ షీటర్లు అంటున్నారు, సో అన్నిటికీ అన్నీ ఉన్నాయి. బట్ నిన్ను గెలిపించుకుంటే నువ్వేం చేస్తావు, మీ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్ గా మహిళలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, బ్యూటీ, టైలరింగ్ ఇవన్నీ గవర్నమెంట్ లో ఆల్రెడీ ఫామ్ చేసింది కదా. అదే అందట్లేవు ఇప్పుడు. అంటే మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఇవే అందిస్తామని చెప్తున్నారు. ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి పెట్టి మేము మిమ్మల్ని ఎమ్మెల్యే ఎన్నుకుంటే మీరు మమ్మల్ని వాళ్ళు అందించట్లేదు కదా, వాళ్ళు అందించట్లేదు. అవన్నీ ప్రతి మహిళకు కావాల్సిందే కదా. ఒక ఎమ్మెల్యేగా మనం పరిపాలించాలంటే ఈ లిస్ట్ సరిపోతుంది ఆ మేనిఫెస్టోలో? అవును, మాకున్న తాహతులో మాకున్న ఐడియాలజీ ప్రకారం ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఇప్పుడు వాళ్ళు చేస్తాము అని చెప్పినవి ఎందుకు చేయలేదు? మరి మేము చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఇవి చేసి చూపిస్తే జనాలకు అర్థం సరిపోతుంది, ఇంకేం చేయనవసరం లేదు. ఉద్యోగాలు ఇవ్వాలి, మల్టీనేషనల్ స్కూల్స్ ఇవ్వాలి, హాస్పిటల్స్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, అవి ఇప్పటిదాకా ఊసేయలేదు. అందుకని చెప్పేసి మేము మా ప్రయత్నం మేము చేస్తాం అంటున్నాము. మీరు ప్రయత్నం చేస్తా అంటున్నారు, బాగానే ఉన్నారు, కానీ ఒక సామెత ఉంది, చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు చాలా న్యాయమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి అత్యాశ ఎక్కువ ఉంటది అని ఉంటది. ఇప్పుడు మీ విషయంలో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, అస్మా గెలవదని తెలుసు, ఈమె ప్రయత్నాలు చేసుకుంటా పోయి 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో మీరు మెరిట్ పొజిషన్ కి రావచ్చు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా. ఈవిడ ప్యాకేజీల కోసం ఆశపడే, లేదంటే నవీన్ గారి కంటే, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ వాట్ ఎవర్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళకంటే ఈమె ఎక్కువ ఏం చేసి చూపిస్తుంది అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ప్యాకేజీలకు ఆశపడి చేస్తుంది అంటారా? ఎవరు అన్నారు, ఎందుకంటే నేనేం ప్యాకేజీలు ముట్టలేదు, నాకు నేనేం ఎక్కడ కూడా ప్యాకేజీలు తీసుకోలేదు. తీసుకుంటే నేను ఇట్లా ఈ కండిషన్ లో ఉండను. నా వెనకాల కూడా 100 కాన్వాయ్లు, 100 మంది
మంది మొత్తం అందరూ చాలా మంది మొత్తం జీపులు వేసుకొని కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు. ఇప్పుడు మేము మీది- ఖాళీ నడకనే తిరుగుతున్నాం. ఖాళీ మేము. నడకన ఇవన్నీ తిరుగుతున్నారు. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ టార్చ్ ఉంది కదా, ఈ టార్చ్ కి మీరు ఎక్స్పెక్ట్ చేయని నోట్లు పడతాయి, మీరే షాక్ అవుతారు. ఎగ్జాంపుల్ కి అంటే సగం మంది జనాలు డైలమాలు ఉండి దేనికి ఎలా అర్థం కాక కొందరు వేస్తారు. అవును. ఇంకొందరు సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ముసలోళ్ళు అయ్యి కళ్ళు కనిపించిన వాళ్ళే, లేదంటే ఆ హడవుల్లో కొన్ని ప్రింట్ కాక ఇదవుతుంటాయి కదా. మీరే షాక్ అయ్యి అన్ని ఓట్లు వచ్చేస్తే ఒకవేళ ఇప్పుడు ఓట్లు అనేవి చీలుతాయి కదా మీకు, మీరు కూడా షాక్ అవుతారు మీకు అన్ని ఓట్లు వస్తాయంటే. ఇప్పుడు దానివల్ల మెయిన్ పార్టీలకు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కొని ఈవెన్ కూడా నించోబెడితే సరిపోతుంది అటు వెళ్ళకుండా అని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, ఆస్మా కూడా బీఆర్ఎస్ అంటున్నారు. మీరేం చెప్తారు? నేనైతే బీఆర్ఎస్ కాదు, నేనైతే పక్క కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాకు ఇట్లా నమ్మించి చేసింది కాబట్టి ఇట్లా నేను వ్యతిరేకంగా చేస్తున్నా. ఇంకొకటి ఏ పార్టీ కాదు, మేము అసలు లాస్ట్ అండ్ ఫైనల్ కాంగ్రెస్ పార్టీని నమ్మినాము. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంతే తప్ప ఇంకా ఏ పార్టీ కాదు. మేము ఉంటే నిరుద్యోగులుగానే ఉంటాము, స్వతంత్ర అభ్యర్థులుగానే ఉంటాము. నేనే కాదు, ప్రతి నిరుద్యోగి కూడా నామినేషన్ వేసే అభ్యర్థులు ఏ పార్టీ అండదండలతో అయితే వేయరు, ఏ పార్టీ నుంచి అయితే వేయరు, స్వతంత్ర అభ్యర్థులుగానే వేస్తారు. ఇది కూడా రాసి పెట్టుకోండి. ప్రతి నిరుద్యోగి చెప్పలేం నిరుద్యోగుల పార్టీ రాబోతుందేమో, కానీ స్వతంత్ర అభ్యర్థులుగానే మేము వేస్తాం. మీతో పాటు ఇంకెవరైనా వేసారా నిరుద్యోగుల బ్యాచ్ నుంచి? వేశారు. ఎంతమంది? ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనే 15 మెంబర్స్ వేశారు నామినేషన్. 15 మెంబర్స్ యాక్సెప్ట్ అయినాయి, కానీ వాళ్ళు బయటికి రావట్లేదు ప్రచారానికి. ఇంకా నాకు పరిచయం ఉన్న కాశీనాథ్ అన్న అని ఆ అన్న కూడా ఒకరు వేశారు. ఆ అన్నది ఒకటి యాక్సెప్ట్ అయింది, మిగతా అన్న వాళ్ళది రిజెక్ట్ అయింది. మీ కొన్ని ఇంటర్వ్యూలలో చూసినప్పుడు మీకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయని అన్నారు కదా, వాటికి ఏమైనా ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ నా ఫోన్లో రికార్డ్ చేసిన ఆ రోజు, కానీ మైక్రోఫోన్ ఆన్ చేసేది ఉండే, బట్ ఆన్ చేయలేదు. అట్లా ఆన్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అయింది, కానీ లేకపోతే ఉండే. చెప్పండి ఇక మాకు ఏదో ఒకటి, మళ్ళీ ఎమ్మెల్యే అవుతా అంటారు ఎలా మేడం ఇలా అయితే? లేదు నిజమే, అది కొత్త ఫోన్ కాబట్టి దాంట్లో మైక్రోఫోన్ ఆన్ చేయడం నేను మర్చిపోయినా, అది ఆన్ చేసేది ఉండే, బట్ రికార్డ్ చేసిన సౌండ్ రావట్లేదు. దీన్ని అతుకులాగా తీసుకోవచ్చా, మేము సాకులాగా తీసుకోవచ్చా, లేదంటే తీసుకోండి మిమ్మల్ని మీకు హైప్ తెచ్చుకోవడానికి ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు? హైప్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే అంటున్నారు నవీన్ యాదవ్ అన్న ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటారు అది ఇది అని చెప్పేసి. నాకు హైప్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఒక నిరుద్యోగిగా నాకు ఉండాల్సింది ఉంది, ఒక నవీన్ యాదవ్ కి అన్నకు ఉండాల్సిన హైప్ అన్నకు ఉంది, ఎవరిది వాళ్ళకు ఉంది. ఇక్కడ కొత్తగా క్రియేట్ అయ్యేది ఏం లేదు. మా అంటే అందరం కూడా నిలబడ్డం, అందరం పోటీలో ఉన్నామని అదొక్కటి వస్తుందేమో, అందరికి వస్తుంది, అది అందరితో పాటు నాకు వస్తుంది తప్ప కొత్తగా వచ్చేది ఏం లేదు.